పాత్రికేయ మిత్రులకు నమస్కారం. నిన్నటి రోజున అనంతపురం నగర ప్రథమ పౌరుడైనటువంటి మేయర్ వసీం గారు పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. పాత్రికేయుల సమావేశంలో ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు భావించి మా వైసీపీ పార్టీ నాయకులపైన అనవసరంగా సోషల్ మీడియా కేసులు బనాయించి మానసికంగా క్షోభను గురి చేస్తున్నారని చెప్పేసి మేయర్ గారు మాట్లాడడం హాస్యాస్పదం. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ సోషల్ మీడియాలో ఉపయోగించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళలను చూడుకోకుండా వాళ్ళని మానసికంగా క్షోభ చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశ చరిత్రలో వైసీపీ పార్టీ. ఈరోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో కూర్చున్నారు కాబట్టి ఆ పార్టీ కొట్టుకొని పోతుంది కాబట్టి ఏదో కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో నిన్న మేయర్ వసీం గారు పెట్టేసేసి ప్రెస్ మీట్ పెట్టి సోషల్ మీడియా కేసులు బనాయిస్తున్నారని చెప్తున్నారు. 2019 నుంచి మీకు కనపడలేదా వసీం గారు? ఎంత హీనాతిహీనంగా మాట్లాడారు వైసీపీ నాయకులు. మహిళలకి కూడా మరి వాళ్ళకి గుర్తు రాకోకుండా ఏ విధంగా మాట్లాడారనేది తెలీదా? ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అసెంబ్లీలో ఏం మాట్లాడినారో మీ వైసీపీ నాయకులు అనేది మీకు కనపడలేదా? పోనీ మీకు వినపడలేదా? ఈరోజు ఈ విధంగా మాట్లాడడము అసలుకి దయ్యాలు వేదాలు వెళ్ళినట్లాగా మీరు చెప్పడం అనేది చాలా నవ్వు వస్తుంది. పోనీ నిజంగానే అక్రమంగా కేసులు పెడుతున్నాము అంటున్నారు కదా మీరు. మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. చట్టము మీ అంబంటి రాంబాబు గారు నా దగ్గర ఉన్నాడు, నా శిష్యుడు, వచ్చి తీసుకొని వెళ్ళండి, సాక్ష్యాధారాలు చూపించి తీసుకొని వెళ్ళండి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అదో ఈ ఫలాని ఇట్లాంటి వ్యక్తి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి పైన ఈ విధమైనటువంటి పోస్టులు పెట్టారని చూపిస్తే అంబటి రాంబాబు గారు పోలీసులకు అప్పచెప్పారు. ఆడే తేటతెల్లం అయిపోయింది. సోషల్ మీడియాలో మీరు చేస్తున్నటువంటి వికృత క్రీడలు, వికృత చేష్టలు అక్కడే బయటపడ్డాయి. మళ్ళా మీడియా ముందరకు వచ్చి ఏ మొహం పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడంలా. మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మా వెనకాల ఉన్నారు. మీకు అసలు విషయం అందరూ కూడా ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా వెనకల జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. మహిళల్ని వేధించే వాళ్ళకి వెనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. పేదలకి అన్నం దూరం చేసేటువంటి వ్యక్తులకు జగన్మోహన్ రెడ్డి గారు వెనకలు ఉన్నారు. ఆస్తులు కబ్జా చేసే వాళ్ళ వెనకల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. బియ్యం అక్రమంగా తరలించే వాళ్ళ వెనకల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. గంజాయి స్మగ్లింగ్ చేసేటువంటి వ్యక్తులకు జగన్మోహన్ రెడ్డి గారు వెనకలు ఉన్నారు. మీరు ప్రెస్ మీట్లో కూడా 3 దఫలుగా చెప్పారు మా వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, మేము భయపడము అని. మీరు అస్సలు భయపడద్దండి. ఎందుకంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఖచ్చితంగా మీ అందరినీ కూడా వెనకేసుకొని వస్తాడని మీకు ఆ ధైర్యం ఉంది. మీరు అట్లే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఉండండి. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇటువంటి వ్యక్తుల వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారని తెలిసే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చినారు. వచ్చే 2029 ఎన్నికల్లో మీకు ఒక్క సీటు కూడా రాదు. అది మీరు గుర్తులో పెట్టుకోండి. మీ వెనకాల జగన్మోహన్ రెడ్డినే పెట్టుకోండి కావాలంటే, మాకేం అభ్యంతరం లేదు. అదేవిధంగా వసీం గారు, మీరు ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తున్నారు, పోసాని మురళీకృష్ణ ఆయన సినిమాలో ఒక ఆర్టిస్టు. ఆయన ఆర్టిస్ట్ చేసుకొని డబ్బులు సంపాదించుకుంటే మాకేం ఎటువంటి అభ్యంతరం లేదు. ఆయన బిఆర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానము యొక్క చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటే ఎంత సౌమ్యమైనటువంటి వ్యక్తి ఆయన. మంచి వ్యక్తికి నారా చంద్రబాబు నాయుడు గారు పట్టం కట్టారని చెప్పి మేమందరూ కూడా ఆనందపడుతుంటే ఆయన మీద మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరు వీడియో చూడండి. ఎంత జుగుప్సాకరంగమైనటువంటి పదజాలం వాడుతున్నారు వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు అనేది అర్థమవుతుంది. పోసాని మురళీకృష్ణ గారికి కూడా మేము చెప్తున్నాం మీడియా ద్వారా, అయ్యా అత్తారింటికి దారేది సినిమా మీరే దాంట్లో నటించినారు. దాంట్లో ఒక మహిళకు సంబంధించినటువంటి భూమిని అక్రమంగా రాపించుకునేటువంటి ఒక సన్నివేశం ఉంది. దాంట్లో హీరో కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారే. ఆ సన్నివేశంలో మీకు ఒకే ఒక్క దెబ్బ చెంపదెబ్బ కొడితే
దర్శకుడు త్రివిక్రమ్ గారు చాలా చక్కగా దాన్ని చిత్రీకరించడం జరిగింది. మీ పన్ను అలా ఊడిపోయి అక్కడ పడుతుంది. అంటే అక్రమంగా భూ కబ్జాలు చేసేటువంటి వ్యక్తుల వెనక అమ్మ మీ వెనకల ఏదో పవర్ ఉంది అని చెప్పినటువంటి వ్యక్తి మీరు ఆ సన్నివేశంలో. ఆ పవరే పవన్ కళ్యాణ్. ఇప్పటికైనా మీరు ఆలోచన చేసుకొని మాట్లాడాలని చెప్తున్నాం. లేకపోతే ఇది సినిమా కాదు, పబ్లిక్ అంతా కూడా మీ వైపు చూస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వ్యక్తి పైన ఇటువంటి మాటలు మాట్లాడినందుకు క్షమాపణలు కోరాలా మీరు? మామూలుగా ఎవరికైనా కూడా మానసిక స్థితి కరెక్ట్గా ఉంటే తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పేటువంటి వ్యక్తుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తుంటారు. అటువంటి క్షమాపణలు కోరండి. లేకపోతే రాబోయేటువంటి కాలంలో మరి పోసాని కృష్ణమురళి ఏమీ అతీతుడేం కాదు. ఇటువంటి వాళ్ళ కోసము చట్టం కూడా ఖచ్చితంగా తన పని తాను చేసుకొని పోతుందని చెప్పేసి పోసాని మురళీకృష్ణ గారికి కూడా హెచ్చరిస్తున్నాం. అనంతపురం నగరంలో ఉన్నటువంటి ప్రథమ పౌరుడు మేయర్ గారు కూడా పదే ఏదో పేపర్లు వాళ్ళు రాసిస్తే మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం కాదు, కొద్దిగా మీరు కూడా తెలుసుకొని ఏది నిజము ఏది అబద్ధం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి పెద్దలకు కూడా తెలియజేస్తున్నా.